చూడు. నీకేమన్నా మెంటలా? అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు? ఏండే మీ కంటికి నేను సన్నాసంలో కనపడుతున్నానా? మీ తెలివితేటలు ఉంటే నాకు అతి తెలివితేటలు ఉన్నాయండి. ఏండే ఏ వస్తువునే ఏదో టైంలో పని చేస్తాండి బాబు. పిచ్చోడా ఉన్నారా? రంగా గురు నువ్వు ఆ పిల్లగాడిని కొట్టాలరా. నువ్వు చెప్పా కదా పిచ్చ కొట్టుడు కొడతా. కానీ నువ్వు వాడిని కొట్టినా వాడు నిన్నేం అనకూడదు. అంతే కదా? ఓకే. ఒరే పిలక ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా. Fantastic రా. రంగా రంగా ఏంటి గురు? ఈసారి వాడిని నేను కొడతాను రా. ఓకే ఎరగొట్టుగురు ఇలా బుక్ అయిపోయాడు రైడు. ఆగలరే ఈ బిల్డప్ ఏంటారే? ఏమయ్యా ఇంటైనా ఆ చేతులేమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు? ఇది పల్లెటూరు కాదు సిటీ. ఇక్కడ బిల్డప్ నీకు తెలియవు. ఇలా వెనక చేతులు పెట్టుకోపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీకుతాడు. ఎవడు కొట్టింది తెలియదు. ఆ టీడు చూసుకోవడమే. ఎవరైనా కొట్టారా? ఎవరు నన్ను కొట్టేది? వాడి గుండా చెరువా? వాడిని నమలేస్తాను, మింగేస్తాను, అరాయి చేసుకుంటాను అంతే. అయితే ఆ తల మీద చేతులు ఎందుకయ్యా? తీవయ్యా మగడా. చేస్తాను నాకంటే చేస్తాను నాకన్నా భయమా ఏంటి? చేస్తాను నాకన్నా భయమా ఏంటి? నాకేం భయలేదు. ఏమే ఇద్దరం కలిసి 1/2 తాగుదామే. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? సరే కానీ థ్యాంక్స్. ఉండు ఏంటో ఈ పని? మేము ఇద్దరు ఏదో 1/2 తాగుతుంటే మధ్యలో నువ్వు సాయిస్తూ తాగుతావు. ఈ పద్ధతి నీకు ఏమైనా బాగుందా? మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో ఆడడానికి నువ్వెవడవయ్యా? వాళ్ళిద్దరు మూడు పిల్లలా? నీకు ఆ సంగతి తెలుసా? నేను వాళ్ళ ఇంట్లో ప్యూన్నా? చెప్పాలి వెళ్ళవయ్యా. ఇదిగో మానేవయ్యా బాబు, అసహ్యంగా ఉంది మానేవయ్యా. ఏమే నువ్వన్నా మానేవే? నేను మాన్ను. పోనీ వాడి మానేవే చెప్పు. ఫోన్లే పాపం, తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు. ఓహో నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావు అన్నమాట. అరే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు తాగటం మానేస్తావా లేదా? అరే మానేస్తావా లేదా? గుండె వదరా. అమ్మో ఏంటో ఇట్ట కొట్టావు? పైగా లేడీస్ ముందు అసలు బిల్డప్ ఏంటి? రంగు పడుద్ది. పడుద్ది అంటే పడింది కదా. పిల్ల బాస్. ఎందుకు బాస్? రంగు పడుద్ది. డ్రెస్సా? అడ్రస్సా కనుక్కుంటా. కిడ్నాప్ చేయటాక బాస్. బ్రహ్మం గారు, మీ ఇల్లు నాకు నచ్చింది గనక ఇంకో 50,000 ఇస్తాను. మొత్తం 2.5 లక్షలు చేసుకోండి. ఏంటంటే బిల్డప్ల మీద బిల్డప్లు ఇస్తున్నారు? 3 లక్షలకు పైసా తక్కువైనా నేను అమ్మను. హలో ఉండండి చెప్తా. హలో చిట్టి. ఇదేదో బుల్లి రేడియోలా ఉందే. చిట్టి చిట్టి. ఇదేంటి చిట్టి చిట్టి అని ఒకటే డైలాగ్ చెప్తుంది? అరే ఇక్కడేదో బుల్లి స్విచ్ ఉందే. హలో 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 మరో మాట చెప్పండి. హలో హలో ఎవరు మాట్లాడుతోంది? నువ్వెవరు అయ్యా? నేను పోలీస్ ఆఫీసర్ని. అయితే ఏంటంట చూడు, 3 లక్షలకి 10 పైసలు తక్కువైనా ఇవ్వను. వాడే సార్ కిడ్నాపర్ గాడు. 3 లక్షలు కావాలంటున్నాడు. ఎంతైనా సరే ఇస్తాను. పాపం ఏం చేయొద్దని చెప్పండి. మీరేం వరీ కాకండి సార్, వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసుగా. 3 లక్షలే కదా నీకు కావాల్సింది. ఇందిరా పార్క్ రా. 3 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదా,
మాట తప్పకూడదు. ఇస్తాను. ఇందిరా పార్క్ దగ్గరే ఉండు. అది సరే, నిన్ను ఎలా గుర్తుపడ్డాం? చాలా ఈజీ అండి. సంకలో సంచి ఉంటది, నెత్తి మీద పిలకుంటది, ముక్కు పుడకుంటది. 3 లక్షలు క్యాష్ తీసుకురండి, వ్యవహారం వెంటనే సెటిల్ చేసుకుందాం. ఓకే, కమాన్ లెట్స్ గో. బేరం కుదిరిందయ్యా, నువ్వు వెళ్ళి రావచ్చు. పొద్దున్నే ఇంటి ముందు కుక్కను దొక్కి రావడం ఎంత మంచిదైందో. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అయ్యా అయ్యా, అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, బాబాయ్. సార్ కొట్టైనా చెప్పండి, చెప్పైనా కొట్టండి, ఈ బిల్డప్లేండి సార్. 3 లక్షలు కావాలరా నీకు? అవును సార్, 10 పైసలు తక్కువైనా సరే ఒప్పుకోండి సార్. ఒప్పుకోవరా నువ్వు? పాపని కిడ్నాప్ చేసి 3 లక్షలు ఇస్తే గానీ వదిలిపెట్టనంటావు? పాప ఏంటి, కిడ్నాప్ ఏంటి, ఈ బిల్డప్లేంటి సార్? నేనేదో నా ఇల్లు అమ్ముకునే విషయం మాట్లాడుతుంటే ఏంట్రో కొత్త బిల్డప్లు ఇస్తున్నావా? ఇది ఎక్కడిది? ఆ? ఇదే సార్, బంజారా రోడ్ నెంబర్ 8 లో దొరికింది సార్. నేనేమైనా వస్తువులు కొంటానా పెడతానా సార్? వస్తువులన్నీ నాకు దొరుకుతాయి సార్. దొరికింది. ఆ. రేయ్, ఆ. నీ దగ్గర నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసురా. చిట్టి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎవడో ఎత్తుకుపోయాడు. వాడు వీడేనా తల్లి? కాదు, అమ్మయ్యా, నువ్వు బిల్డప్ లేకుండా రక్షించావు తల్లి. అయితే మరి నిన్ను ఎత్తుకెళ్ళిన వాళ్ళు గుర్తుపడతావా పాప? ఆ? ఎలా తప్పించుకున్నావమ్మా? ఎలా అయితేనే మన చుట్టూ క్షేమంగా తిరిగి వచ్చింది, అంతే చాలు. రంగా అంకుల్ కనపడకపోతే వాళ్ళకి మళ్ళీ దొరికిపోయేదాన్ని. థ్యాంక్స్ రంగా. మీరు ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా మా నాన్న మీద పడ్డ నిందపోదు. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా తెలుసుకోండి. పదరా. వస్తాను ఎస్ఐ గారు. ఓకే సార్, 1 మినిట్ సార్, ప్లీజ్ టేక్ దిస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. బ్యాడ్ లక్. కొంచెం మిమ్మల్ని కొట్టాను, కొంచెం సారీ అండి. ఓరి నాయనోయ్, ఇదేం సిటీరా బాబోయ్. బిల్డప్పుల మీద బిల్డప్పులు. ఒకడేమో టపామని కొట్టి అటు చూస్తాడు, ఇంకొకడేమో కొట్టి రంగు పడుద్ది అంటాడు. మీరేమో వేరే ఉతుకుడు ఉతికి కొంచెం సారీ అంటారేంటండి? సార్, ఇది పనికొస్తుందండి? ఆ. వద్దులేండి. ఏమమ్మో. ఇక్కడ నువ్వా? టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా. ఇదిగో టీవీ తయారు చేశా, చూసుకో. చేశారులే. అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ డొక్కు ముఖమును. అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే. ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. ఓహో, బొమ్మ రావట్లేదా? ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసినావన్నా పిల్కన్నా? ఎవడ్రాది? ఎవడ్రా నన్ను పిలకూడదు? తోలు తీసేస్తాను రే. తోటరాములతో నగరాలు చేసినావంటే బోన్ తిరుగుతాయి. ఫోన్ తిరుగుతాయా? దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా రే. జర టీవీ మీద దేకో, జర టీవీ మీద దేకో. నా టీవీలో బొమ్మ వచ్చింది, నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే, తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి తిరిగి వచ్చిన. జరిట్ల రాబే, జరిట్ల రా. నువ్వు అక్కడే ఉండరా, వెనక నుంచి వస్తావు అరే. నువ్వు. ఫ్రంట్కి రమ్మంటే బ్యాక్ వస్తే వేంది, ఇట్లా రాబే. ఇదేంటి, టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి, పైగా బే అంటుందేంటి? నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి. యముడన్న నన్ను ఆకాశంలోకి డిసైడ్ చేస్తే కిందకి రానికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నాకు అనవసరం. నువ్వు నా టీవీలో అడుగు పెట్టడానికి వీల్లేదంటే పోతావా పోవా? అరే తేరి అమ్మో, ఒరే బ్రహ్మో, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఇది నిజమా భ్రమ తేల్చుకుంటాను. అరే తోటరావుడు, నీకు దమ్ముంటే ఇక్కడ కొట్రా. కొట్టు కొట్టు కొట్రా. ఏమయ్యోయ్, టీవీ పనిచేస్తుందా? పనిచేస్తుంది కానీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అంటే వద్దు 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 బాబాయ్. వాతావరణం రానున్న 24 గంటలు వాతావరణం పొడిగా ఉంటుంది. కోస్తా తీరాన చేపలు పట్టే బెస్తవారికి మొన్న బిల్డప్ అంతా భ్రమన్నమాట. హెచ్చరిక ఏమీ లేదు. వర్షం కురిసే అవకాశం ఎంత మాత్రం లేదు. అరే చూప్, జూటా న్యూస్ డిసైడ్ చేస్తావు. నేను భూమి చుట్టూ రౌండ్ కొట్టొచ్చిన.
మన కంట్రీ సైడ్ కుప్పలు కుప్పలు మబ్బులు డిసైడ్ అయినాయి. వర్షం మస్తుగా కురుస్తది. ఏయ్ ఎవరు నువ్వు? అరే చెప్ జర పక్కే జరుగు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు న్యూస్ డిసైడ్ చేస్తున్న తోటారాముడు. అరే రే యమలీల తోటరాముడు, ఇవాళ యమలీల సినిమా వస్తుందేమో. యమలీల కాదు, టీవీ లీల. దగ్గరికి వెళ్తే నెత్తి మీద ఒకడు పీకుతాడు. ఏయ్ నేనెందుకు వీకుతా? ఊరికే కొట్టడానికి నాకేమన్నా మెంటలా? ఆకాశంలో తిరిగి తిరిగి బోర్ కొడుతుంది. కిందకి డిసైడ్ అయ్యే రూట్ చెప్పరాదు? చెప్తే నాకేంటి లాభం? ఇట్లా రా చెప్తా. నేను రాను బాబాయ్, కొడతావు. ఏ కొట్ట, అందరి దేవుళ్ళ మీద ఒట్టు కొట్ట. కొట్టు. బాబోయ్ 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 బాబోయ్. కొట్టనని చెప్పి ఇలా కోరిక పెట్టాయా? కొట్టనని ఒట్టు పెట్టినాను గాని కొరకనని చెప్పిననా? కిందకి దిగే రూట్ డిసైడ్ చేయమంటే లాభం అడుగుతావు. నీ అంతం చూస్తే బిడ్డ. యమలీల సినిమా వస్తుంటే పాడు చేస్తావా? కదా ఏంటి నా లక్కు? ఇవాళ పొద్దున ఎవరి మొహం చూశానంటో. ఇది నాటకాల వాళ్ళకి అమ్ముకుంటే బోలే డబ్బు వస్తుంది. అయ్య బాబోయ్, ఇంత బరువు ఉందేంటి? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అమ్మో, ఇంత బరువు ఉందేంటి? అయినా వదులుతానా? ఆ గద నీకెందులకురా? ఎందుకంటయా? అమ్ముకోవడానికి. ఆహారం పోతే కొంచెం సాయం చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రయత్నించు. ఇంత తెలికైపోయిందండి. గదా గదా. అయ్యి బాబోయ్, ఈ గట్టపెంట నా పెట్టయ్యా బాబోయ్. అమ్మో, ఇదేంటి? నేను వెనక్కి రావడం ఏంటి? ఈ బిల్డప్ పెట్టయ్యా. అసలు నువ్వెవరవయ్యా బాబు? భీమసేనుల వారి పుత్రులం ఘటోత్కచలమధీయులు. ఓహో అలాగా, రామాపక్షం అన్నమాట. నన్ను పక్షరెదవరా? భూక్షి, మక్షి, రూక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి, దుష్టభావాపేక్షి, దౌర్భాగ్య కక్షి, బహులోప రూక్షి, బహుదుష్ఫలాక్షి, మాలిన్య భక్షి, ఆక్షి ఆక్షి ఆక్షి. ఏమండే, తెలుసో తెలియకో చిన్న మాట అన్నందుకు ఇంత బిల్డప్ప. సంస్కృత పదాల మీద పదాలతోటి అచ్చి ఇచ్చి ఇచ్చి అని ఈ బిల్డప్ పెట్టాయా బాబు. నీ గదకో దండం, నీకో దండం తీసుకోవా బాబు. అదేంటి? చౌర్యము చేసిన నేరమునకు ఈ గదను పుచ్చుకుని నా వెంట తిరగడమే నీకు తగిన శిక్ష. ఎన్ని సంవత్సరాలు బాబు? మోక్షం ఎప్పుడు మహాశయ? అది నా ఇష్టం. రమ్ము. పద, ఏంతో పెట్టుకున్నానేంట్రా బాబు. ఏమిటయ్యేది? కనిపించడంలా బుల్లి తీగ ముక్క. నీ చేదస్తం కాకపోతే అదేం చేసుకుంటావయ్యా? అదే అలా అనకు. అరటి తొక్క తీగ ముక్క హీనంగా చూడకు. దేన్ని నేను బిల్డప్ దాందే. ఎప్పుడైనా ఏదైనా పనికి రావచ్చు. ఏమో, తీగ లాగితే డొంక కదిలింది అంటారు. ఈ తీగ వెనక ఏ డొంకుందో అది కదిలితే నీ డొక్క చిరుగుతుందో ఏమో. పారేవయ్యా, పారే. నువ్వు నోరు మూసుకుని 4-5 రోడ్లు చూసుకుని రావాలి. డొక్కు ముక్కు నువ్వు. దొరుకుద్దో ఏంటో. మీరే వరి కాకండి. నిన్న మీరు పోగొట్టుకున్న వజ్రపు ఉంగరం ఓ వ్యక్తికి దొరికింది. ఆ వ్యక్తిని తీసుకురమ్మని పోలీసుల్ని పంపించాను. నమస్కారం. రండి రండి, వీరే ఆ వ్యక్తి. నమస్కారం అండి. నమస్కారం. కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. టేక్ యువర్ సీట్ అంటే సీట్ తీసుకెళ్ళమని కాదు, కూర్చోమని. ఓహో, ఏంటి సార్, ఏంటి పిలిపించారంట? చెప్తా. నిన్న మీకు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఒక వస్తువు దొరికింది. ఆ వస్తువుని మీరు మీ సంచిలో వేసుకున్నారు. అవునా? అవును సార్. ఆ విషయం మీకు ఎలా తెలిసింది సార్? పోలీసులకు అలా తెలుస్తూ ఉంటాయి. ఆ వస్తువు వీరిది, వీరికిచ్చేసేయండి. దున్నేవాడిదే భూమి, ఉతికేవాడిదే చొక్కా, దొరికిన వాడిదే లక్కు. నేనేమను సార్? అలా అనకండి సార్, అది వాళ్ళ సెంటిమెంట్. ఆ వస్తువు పోయిందని నిన్నటి నుంచి నిద్రాహారాలు మానేసి వాళ్ళు వరి అవుతున్నారు. అది సెంటిమెంటా? దాని కింద బిల్డప్పా? సరే, సెంటిమెంట్ అంటున్నారు కాబట్టి తీసుకోండి సార్. దానికే ఉంది, ఇదిగోండి సార్. ఇదేంటిది? తీగ ముక్క సార్. ఇది సరే, అది అదేది సార్? అదే ఇదే? అవును సార్. నో, అది అదే, ఇది ఇదే. అదేది? అదేది సార్? అదేది? అదేది సార్? అదే
అదే ఇది సార్, అదే ఇది. Shut up! నీకు దొరికిన వజ్రపు ఉంగరం ఏది? ఇదేం బిల్డప్ బాబు, నాకు ఉంగరం దొరకలేదండి, నాకు దొరికింది తీగ ముక్కే. అరే, వజ్రపు ఉంగరాన్ని నొక్కేసి తుప్పు పట్టిన తీగ ముక్క దొరికిందని అబద్ధాలు చెప్తావా నువ్వు? లేదు సార్, నాకు దొరికింది ఇదే సార్. ఓహో, ఎంత నిజాయితీయో. కానిస్టేబుల్స్, వీడిని తీసుకెళ్లి టిఫిన్ పెట్టించండి. ఆ? చూసారా, నిజాలు మాట్లాడితే టిఫిన్లు పెడతారు, బహుమానాలు ఇస్తారు. వస్తాను సార్, పొద్దున్నే టిఫిన్ చేసి రాకపోవడం అంత మంచిదే సార్. ఫ్రీగా టిఫిన్ దొరుకుతుంది. బాబు డైనింగ్ టేబుల్ ఏంటమ్మా? ఇటేనా? వస్తాను సార్, ఇప్పుడు వస్తాను. పద బాబు. అమ్మో, టిఫిన్ అంటే ఇడ్లీ, ఉప్మా, పూరి అనుకున్నాను. ఈ బిల్డప్ ఇచ్చారేంది నాయనా? ఎలా ఉంది టిఫిన్? కడుపు నిండిందా? కడుపు నిండటం ఏంది నాయనా? బాడీలో ప్రతి పార్ట్ నింపారయ్యా. ఈ బిల్డప్ ఏంటి తండ్రి? ఇప్పుడు చెప్పు. ఇలారా, ఉంగరం దొరికిందా? లేదు సార్, నాకు దొరికింది తీగ ముక్కే. స్టిల్ అదే నిజాయితీ. కానిస్టేబుల్స్, వీడికి భోజనం పెట్టండి. టిఫిన్ ఈ రేంజ్ లో పెట్టారు, ఇంకా భోజనం ఏ రేంజ్ లో పెడతారు నాయరు? మూట కట్టి బయట పారేస్తారండి అయ్యా. ఓకే ఓకే, నిన్ను ప్రస్తుతానికి వదిలేస్తున్నాను. అయ్యా, వెళ్ళి ఉంగరం తీసుకురా, లేకపోయిందో. అర్థమైంది అయ్యా. 2 పూట్ల టిఫిన్లు పెట్టి 3 పూట్ల భోజనాలు పెట్టి బిల్డప్పుల మీద బిల్డప్పులు ఇస్తారు, అంతే కదా? వామ్మో, ఉచిత భోజన పథకం అంటే ఏంటో అనుకున్నాను. అమ్మో, ఇదే అయ్యా. ఏమండి, ఇది పనికిరాదు కదండి? పనికిరాదు. తీసుకోవడం నాకు అలవాటు. వస్తానయ్యా బాబు, వస్తానమ్మా. అమ్మో, అయ్యో, అమ్మా. మా జమాన్ల చైన్లు డిసైడ్ చేసినాయి, గదాలు డిసైడ్ చేసినాయి, ఇట్లా బాలెన్నో డిసైడ్ చేయలే. తోటరావుడు నువ్వా? టీవీలోంచి బయటకి ఎప్పుడు వచ్చావు? ఆ స్టోరీ తర్వాత చెప్తా గానీ, నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తా తీసుకుంటా? ఊరికి నేస్తావా? ఊరికి నేస్తే ఉల్లిపాయ పట్టు కూడా పోనీ. అయితే నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తున్నా, తీసుకో. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. రంగు పడుద్ది, నువ్వు రంగు పడుద్ది. ఓహో, కబడ్డీ